ఈ హ్యాండ్స్ని ఏ విధంగా కుట్టాలో ఈ వీడియోలో చూద్దాం రండి. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మిస్ మహా బొటిక్. ముందుగా హ్యాండ్స్కి నేను ఎంతైతే లెంత్ ఉంటుందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ అనేది వదిలేసుకొని ఖర్చు అక్కడ వరకు ఎంతైతే వదిలేసుకున్నానో 1 ఇంచ్ అక్కడ వరకు ఖర్చు అనేది కార్నర్లో పెట్టుకున్నాను చూడండి. అక్కడ వరకు మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఒకటి పై వైపుకి ఒకటి కింది వైపుకు చేసుకోవాలి. ఎందుకంటే నేను ముందుగానే హ్యాండ్కి డీప్ అనేది తీస్తాను కాబట్టి నాకు ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ హ్యాండ్ అనేది క్లారిటీగా కంపల్సరీ రావడానికి ఒకటి పై వైపుకి ఒకటి కింది వైపుకి అనేది ఫోల్డింగ్ అనేది చేసుకుంటాను. సో డీప్ అనేది మీరు ముందుగా కానీ తర్వాత కానీ మీ కన్వీనియంట్ బట్టి డీప్ అనేది తీసుకోండి. నేనైతే నార్మల్గా ముందుగా తీసుకుంటాను, నాకు ఇది అలవాటు. ఈ విధంగా పై వైపు ఒకటి కింది వైపు ఒకటి ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు కరెక్ట్ రెండు అనేవి కరెక్ట్గా వస్తాయి. సో ఈ విధంగా లైనింగ్ పీస్ను మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, ఈ రెండింటిని మెయిన్ క్లాత్ అనేది సీదా అనేది పై వైపుకు ఉండాలి, ఉల్టా అనేది కింది వైపుకు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఈ ఫోల్డ్ చేసిన లైనింగ్ అనేది ఫోల్డింగ్ అనేది పైకి ఉండాలి, మెయిన్ ప్లెయిన్ పార్ట్ అనేది కింది వైపుకు ఉండాలి. ఇలా ఉంచుకొని స్ట్రెయిట్ లైన్ అనేది మనము వేసుకోవాలి. మీరు వేసుకునే ఈ స్ట్రెయిట్ లైన్ అనేది స్ట్రెయిట్గా ఉండాలి. కొద్దిగా కూడా ఎక్కడ కూడా ఒకవైపు ఎక్కువగా ఒకవైపు తక్కువగా ఉండకూడదు. పైన ఎంతైతే 1/2 ఇంచ్ ఉంటుందో కింది వరకు కూడా అదే స్ట్రెయిట్ లైన్ అనేది ఉండాలి. ఎందుకంటే కొద్దిగా ఎక్కువ మిడిల్లో ఎక్కువ కానీ తక్కువ కానీ అయిందనుకోండి, క్లాత్ అనేది కరెక్ట్గా మీకు ఫోల్డింగ్ అనేది రాదు, స్ట్రెయిట్గా హెచ్చు తగ్గులు అనేటివి వస్తాయి. కాబట్టి మీరు తప్పకుండా స్ట్రెయిట్ లైన్ అనేది వేసుకోండి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్నాక మనకు లైనింగ్ కాకుండా ఇక్కడ ఒరిజినల్ పీస్ అనేది ఎక్స్ట్రా వచ్చింది చూడండి. ఆ ఎక్స్ట్రా వచ్చిన పీస్ని మనము మెయిన్ లైనింగ్ కట్ కాకుండా ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలి. ఖచ్చితంగా చూసుకోండి, అక్కడ మెయిన్ లైనింగ్ పీస్ అనేది కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ కట్ అయితే కనుక మనకు తర్వాత 1 ఇంచ్ వరకు పెంచుకునే ఛాన్సెస్ అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ కట్ అయిపోతుంది కాబట్టి రిపేర్ చేసేటప్పుడు కష్టం అవుతుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏదైతే ఉందో ఎక్కడి వరకు అయితే 1/2 ఇంచ్ వరకు మనము స్టిచ్ అనేది వేసుకున్నామో ఆ 1/2 ఇంచ్ని ఇటువైపు లైనింగ్ మెయిన్ పీస్ వైపుకి ఫోల్డ్ చేసుకొని మనము అనే కుట్టు అనేది వేసుకోవాలి. మనం ఎక్కడైతే 1/2 ఇంచ్ వరకు స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలని చెప్పానో ఆ 1/2 ఇంచ్ అనేది ఇటువైపు ఫోల్డ్ చేసుకొని మనము అనే కుట్టు వేసుకుంటున్నాం కాబట్టి ఆ 1/2 ఇంచ్ అనేది మనకు ఒక బెల్ట్ లాగా వస్తుంది. గమనించి చూడండి. మీరు ఇక్కడ బాగా గమనిస్తే కనుక నేను 1/2 ఇంచ్ వరకు కుట్టు అనేది వేసుకోవాలి స్ట్రెయిట్ లైన్ అని చెప్పాను. సో ఆ 1/2 ఇంచ్ వరకు కింద లైన్ వేసుకోవడం వల్ల 1/2 ఇంచ్ కింద మళ్ళీ 1/2 ఇంచ్ పైన ఈ విధంగా బెల్ట్ వచ్చింది చూడండి. ఈ బెల్ట్ ఈ రెండింటి వల్ల 1 ఇంచ్ అనేది కవర్ అవుతుంది ఇక్కడ. సో మీరు ఇన్ కేస్ 1 ఇంచ్ కంటే ఎక్కువ కూడా పెంచుకోవాలనుకుంటే కనుక లైనింగ్ అండ్ మెయిన్ పీస్ అనేది రెండు మీకు ఎక్కువ ఉంటే 1/2 ఇంచ్ కంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇన్ కేస్ మీకు 2 ఇంచెస్ వరకు పెంచుకోవాలంటే కూడా మీరు 2 ఇంచెస్ వరకు వదిలేసుకొని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే కనుక 2 ఇంచెస్ వరకు కూడా మీకు హ్యాండ్ లెంత్ అనేది పెంచుకోవచ్చు. సో ఈ విధంగా మనము 1/2 ఇంచ్ బెల్ట్ ఇలా ఫోల్డ్ అయింది కదండి, ఈ పై వైపుకి మనము కార్నర్స్ అనేటి జాయింట్ అనేది వేసేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా అయితే జాయింట్ వేసుకుంటున్నానో మీరు ఆ విధంగా జాయింట్ వేసుకోండి. కొంతమంది కింది వైపు కూడా ఈ కార్నర్స్లో కూడా మనకు స్టిచ్ అనేది వేసుకుంటారు. నాకు తెలిసినంత వరకు అయితే ఆ స్టిచ్ వేసుకోకపోయినా పర్లేదండి. ఎందుకంటే చిన్న చిన్న ఏదైనా బబుల్స్ లాంటివి మనకి వచ్చినప్పుడు ఈ కార్నర్స్లో మనకు ఆ బబుల్స్ అనేటివి వెళ్ళిపోతాయి. కాబట్టి నేను ఈ కార్నర్స్ అనేటివి ఎప్పుడు కూడా కింది వైపుకి నేను ఎక్కువగా స్టిచ్ వేసుకోను, పైన వైపు మాత్రమే స్టిచ్ అనేది వేసుకుంటాను. సో ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఈ వైపుకి ఒకటి ఆ వైపుకి ఒకటి హ్యాండ్ అనేది డీప్ అనేది క్లారిటీగా వస్తుంది. సో ఇప్పటివరకు ఏ విధంగానైతే నేను ప్రాసెస్ చెప్పానో అదే విధంగా దీనికి కూడా 1/2 ఇంచ్ వదిలేసుకొని అదే ప్రాసెస్ అనేది మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్లో 1/2 ఇంచ్ అండ్ పై వైపుకు ఫోల్డింగ్లో 1/2 ఇంచ్ కలిపి టోటల్ 1 ఇంచ్ అనేది మనకు ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా 1 ఇంచ్ వరకు మనకు పెంచుకోవచ్చు. సో ఈ విధంగా అనే కుట్టు వేసేసుకొని మనం రెండు హ్యాండ్స్ ఈ విధంగా కుట్టేసుకుంటే మీకు క్లారిటీగా తప్పకుండా రెండు డీప్ అనేటివి ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ అనేది క్లారిటీగా వస్తుందండి. సో మీకు ఈ విధంగా చేసేసుకుంటే కూడా డీప్స్ అనేటివి కన్ఫ్యూజన్ ఏం కావు. సో ఈ విధంగా కుట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.